హే గాయ్స్! ఈరోజు మనం ఒక ఆర్ట్ గురించి మాట్లాడుకుందాము. ఆ ఆర్ట్ ఏంటంటే జొన్న పిండి కలపడము అండ్ జొన్న రొట్టె చేయడము. నేను ఆర్ట్ అని ఎందుకన్నాను అంటే జొన్న పిండి కలపడము, జొన్న రొట్టె చేయడం అయితే అంత ఈజీ కాదు నాకు తెలుసైతే. నేను మా మదర్ కోసం జొన్న రొట్టె చేయాలి అని చాలా సార్లు ట్రై చేశాను. బట్ అస్సలు కుదరలేదు నాకు. ఆర్ట్ అని ఎందుకన్నాను అంటే నేను చాలా మంది జొన్న రొట్టెలైతే చేయడం చూసాను. కాకపోతే ఏంటంటే మా ఆంటీ చేసే విధానం అయితే నాకు చాలా నచ్చుతుంది. ఆంటీ పిండిని కలిపే విధానం కానీ, ఆ కలిపిన తర్వాత పిండిని ప్రెస్ చేసే విధానం కానీ నాకు చాలా ఇష్టం. నేనైతే చాలా సార్లు ట్రై చేశాను. ఒక్కసారి కూడా నేను సక్సెస్ అవ్వలేదు. అందుకే నేను మా ఆంటీ దగ్గర నేర్చుకోవడానికొచ్చాననమాట. మా ఆంటీ జొన్న రొట్టెలే కాదు స్నాక్ ఐటెమ్స్ అండ్ ఎస్పెషల్లీ బజ్జీలైతే అద్దరు కొట్టేస్తారు. నాకు తెలిసి మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడ చూడండి ఆంటీ పిండి ప్రెస్ చేసే విధానం కానీ, ప్రెస్ చేసిన తర్వాత పిండి వేసుకొని ఆ రౌండ్ చేసే విధానం కానీ ఎంత బావుంటుందో. నేనైతే 100 సార్లు ట్రై చేశాను. ఒక్కసారి కూడా సక్సెస్ అవ్వలేదు. అండ్ సక్సెస్ అవ్వకపోగా పక్కనేంటంటే ఆంటీ అంత నీట్‌గా చేశారు కదా! నాకైతే మొత్తం పగుళ్ళొచ్చేసాయన్నమాట. తీసి పిండిని ముద్ద ముద్ద చేసి పక్కన పడేశాను. ఇంకెందుకులే ట్రై చేయడం అని చెప్పేసి పక్కన పడేశాను. బట్ మా ఆంటీ చేసే విధానంని చూసిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. అందుకే ఈసారి ఆంటీని అడిగాను. ఆంటీ నాకు నేర్పించండి అని చెప్పేసి. సో, ఆంటీ నాకు నేర్పించారన్నమాట. సో, నెక్స్ట్ నేను కూడా ఇలాగే ట్రై చేశాను. జొన్న రొట్టెలు చేయడానికి నాలాగానే తిప్పలు పడిన వాళ్ళు చాలానే ఉంటారనుకుంటా మీలో. అయిపోయింది. ఓహ్! సూపర్బ్ ఆంటీ. హ్మ్. నేను మా ఆంటీని అడిగాననమాట. మీకెవరు నేర్పించారివి అని. ఒకసారి ఆన్సర్ చూడండి. ఆంటీకి రొట్టెలు నేనే నేర్పించిన. ఆంటీకి ఏమొస్తది? అన్నీ నేనే నేర్పించిన వంట. అంకుల్ మీరు నేర్పించారా ఆంటీకి వంట?